నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు కార్తీక పౌర్ణమి. ఏం పౌర్ణమి? కార్తీక పౌర్ణమి. కృత్తిక నక్షత్రం యొక్క పేరు నుంచి కార్తీకం అనే మాట ఉత్పన్నమైంది. దీని మూలము ఏది? కృత్తిక. కృత్తిక నుంచి కార్తీకం. అయితే ఈరోజు చాలా పవిత్రమైన దినంగా అందరూ భావిస్తూ ఉంటారు. బౌద్ధ ధర్మంలో దీని విశేషం ఏమిటి అంటే, ఇప్పుడు ఆషాఢ పౌర్ణమికి వర్షావాసం మొదలవుద్ది కదా. ఆషాఢ పౌర్ణమికి వర్షావాసము మొదలవుతుంది. ఆషాఢ పౌర్ణమి ఇంగ్లీష్ నెలల్లో ఏ నెలలో వస్తుంది? జూలై నెలలో వస్తుంది. ఆషాఢ పౌర్ణమి మొదలుకొని, ఇది మళ్ళీ మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము, ఆషాఢం తర్వాత వచ్చేది శ్రావణం. శ్రావణానికి ఒక నెల. శ్రావణం తర్వాత వచ్చేది భాద్రపదానికి 2 నెలలు. భాద్రపదం తర్వాత వచ్చేది అశ్వయుజం, దానికి 3 నెలలు. అంటే ఆషాఢ పౌర్ణమి మొదలుకొని అశ్వయుజ పౌర్ణమి వరకు ఈ 3 నెలల కాలము భిక్షువులంతా వర్షావాసంలో ఒకే చోట ఉంటూ ధ్యాన సాధన చేసుకుంటూ, ఇంకా విహారానికి వచ్చిన ఉపాసకులకు ధర్మాన్ని బోధిస్తూ, తాను సాధన చేస్తూ వారితో చేయిస్తూ గడిపేవారు. ఈ 3 నెలల వర్షావాసం అయిపోయిన తర్వాత ఒక నెల కాలం, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? అశ్వయుజ మాస పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు. పూర్వము ఇప్పటిలాగా బట్టలు షాపులో దొరికేవి, అంటే ఎక్కడంటే అక్కడ దొరికేవి కాదు కదా సులభంగా. అందువల్ల వాళ్ళు ఈ చీవరాలు నేసేవాళ్ళు గృహస్థులు. ఈ నెల కాలంలో అశ్వయుజ మాసం నుంచి కార్తీక మాసం వరకు ఈ నెల కాలంలో ఈ భిక్షువులకు దానం చేయడానికి ఈ చీవరాలు నేసి వాటికి రంగులద్ది కత్తిరించి చీవరాల రూపంలో కుట్టి వాటిని ఈ కార్తీక పౌర్ణమి వరకల్లా మధ్యలో మనం చెప్పుకున్నాం, వీలును బట్టి ఎప్పుడైనా చీవరదాన కార్యక్రమాన్ని జరుపుకునేవాళ్ళు. ఆ చీవరదాన కార్యక్రమము యొక్క చివరి సమయం ఏది అంటే కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి వరకల్లా చీవరదాన కార్యక్రమం అయిపోవాలి. అంటే భిక్షువులకు ఈ వస్త్రాలు దానం చేసే కార్యక్రమం అయిపోవాలి. అంటే ఈ రోజుకు చీవరదానం అయిపోద్ది కదా. అయిపోయిన తర్వాత ఇక పగలు అంతా చీవరదాన కార్యక్రమం మన కార్తీక పౌర్ణమికి జరుపుకుంటున్నారో అనుకుందాం. ఈ మధ్య నెల రోజుల్లో ఎప్పుడైనా జరుపుకోవచ్చు వాళ్ళ వీలును బట్టి. పగలంతా ఈ విహారాల్లో ధార్మిక కార్యక్రమాలు ఉంటాయి. రాత్రంతా కూడా ప్రవచనాలు ఉంటాయి. చాలామంది బంతేజీలు భిక్షువులు ఉండేవాళ్ళు పూర్వకాలంలో విహారంలో. ఒకరి తర్వాత ఒకరు తెల్లవారే వరకు ధర్మ ప్రవచనాలు చేస్తూ ఉండేవాళ్ళు. తర్వాత విహారంలో స్తూపాలు ఉండేవి. స్తూపాలు అంటే తెలుసు కదా, బుద్ధుని అవశేషాల మీద నిర్మించినటువంటి కట్టడాలు. అంటే బుద్ధుని అస్థికలు తీస్తారు కదా, ఎముకలు చనిపోయిన తర్వాత అస్థికలు తీసి సమాధులు కట్టడం మనందరికీ తెలిసిన విషయమే కదా. పురాతన కాలం నుంచి ఉన్నది అది ఆచారం. అయితే ఆ విధంగా కట్టబడినటువంటి స్తూపాల పైన దీపాలు వెలిగించేవాళ్ళు. విహారం అంతటా దీపాలు వెలిగించేవాళ్ళు. తర్వాత ఇంకా ఈ రోజు గడిచిపోయిన తర్వాత మీకు ఇంకొక విషయం తెలిసిందే కదా. ఏమిటి అంటే
నెలలో 4 రోజులు ఉపోసద పాటించేవాళ్ళు. మరి ఈరోజు పౌర్ణమి ఉపోసద కదా, ప్రతి పౌర్ణమి రోజు ఉపోసదమే. పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమి, ఆ తర్వాత వచ్చేటువంటి అమావాస్య, ఆ తర్వాత వచ్చేటువంటి అష్టమి, అంటే నెలలో 4 రోజులు. అంటే లెక్క తీస్తే వారానికి 1 రోజు అని చెప్పుకోవచ్చు. అంతేగా, నెలకు 4 వారాలు కదా. ఆ విధంగా వాళ్ళు పౌర్ణమి ఉపోసదంలో గడిపేవాళ్ళు. ఈ కార్తీక పౌర్ణమి రోజు ప్రతి పౌర్ణమికి ఉపోసద పాటించేవాళ్ళు. ఉపోసదం అంటే ఏమిటి అంటే, ఆ రోజు ఉదయం పూట భోజనం చేసేవాళ్ళు. ఆ తర్వాత భిక్షువు దగ్గర పంచశీల తీసుకునేవాళ్ళు. భిక్షువు లేకపోతే ఆ బుద్ధుడి మూర్తి దగ్గర నమస్కారం చేసి ఈ 5 శీలాలను తీసుకోవచ్చు. నేను ఏ ప్రాణిని సంపను, దొంగతనము చేయను, వ్యభిచారము చేయను, అబద్ధాలు చెప్పను, కఠినంగా మాట్లాడను, చాడీలు చెప్పను, వదరుబోతును కాను. ఇందులో చివరిది ఏమిటి? పంచశీలాల్లో మద్యపానం. సురామేరయ మధ్య పమాదట్టాన వేరమణి సిక్కాపదం సమాధియామి. సుర అంటే కళ్ళు, మేరయం అంటే నాటుసార, తర్వాత మద్యం, మధ్య అంటే మద్యం. ఇంకా మనస్సును మత్తులోకి తీసుకొని పోయి బుద్ధిని నాశనం చేసేటువంటి వస్తువులను వేటిని తీసుకోను అనేటువంటిది 5వ శీల నియమం. ఈ 5 శీలాల్ని సాధారణంగా భిక్షువు ద్వారానే స్వీకరించాలా. భిక్షువు లేని చోట ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బుద్ధుడి విగ్రహం ముందర కూడా తానంతట తాను తీసుకోవచ్చు. ఇక ఆ పగలు రాత్రి కూడా ధర్మచింతనలో గడపాలి. ముఖ్యంగా వాళ్ళు ఉపాసకులు అంటే గృహస్థులైన స్త్రీ పురుషులు, నేను శీలాన్ని సరిగా పాటిస్తున్నానా లేదా, ఎక్కడైనా పొరపాటు జరుగుతున్నదా, శీలభంగం జరుగుతున్నదా అని పరిశీలన చేసుకునేవాళ్ళు. అది సాధారణం కదా, ఏదైనా ఒక శీలం తప్పిపోవచ్చు. ఎందుకంటే పిల్లవాడు పుట్టగానే నడవాడు కదా, నడవడానికి కొంత సమయం పడుతుంది. అదేవిధంగా శీలాన్ని పరిపూర్ణంగా పాటించాలంటే సమయం పడుతుంది. కానీ ఎవరు పాటించగలుగుతారు? ఎవరైతే తనను తాను పరిశీలించుకుంటూ ఏదైనా, ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడు అక్షరాలు పెట్టిస్తాడు, అక్షరాలు దిద్దుతాడు. వాడు పిల్లవాడు ఏం చేస్తాడు? మొదట అక్షరాలు దిద్దుతాడు. దిద్దిన తర్వాత ఈసారి చూడకుండా రాయి ఉంటాడు, అవన్నీ మలిపేసి చూడకుండా రాయి ఉంటాడు. చూడకుండా రాయమంటే చూడకుండా రాస్తే ఒకటి తప్పు పోతుంది, ఒకటి ఒప్పు పోతుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? పిల్లవాడు తెలివిపరుడు అయితే ఒక 2 సార్లు చెప్పిన తర్వాత ఇది తప్పుపోతున్నది అని గ్రహించి దాన్ని తనంతట తానే సరిదిద్దుకుంటాడు. ఆ విధంగా క్రమంగా అతను అక్షరాలని సక్రమంగా రాస్తాడు. అదేవిధంగా ఈ పంచశీలాలని పాటించేటప్పుడు ఇది తప్పు అని గుర్తించితే నువ్వు దాన్ని సరిదిద్దుకుంటావు. అసలు నీకు ఈ గుర్తించే జ్ఞానమే లేకపోతే సరిదిద్దుకుంటావాను? సరిదిద్దుకో. అందుకని పరిశీలన అనేది ముఖ్యం. శీలం అంటే శీలనము అన్నాడు ఆచార్య బుద్ధఘోషం. శీలనం అంటే తనను తాను పరిశీలించుకోవటం. నేనేమైనా ఏ ప్రాణినైనా చంపినా, లేకపోతే ఎవరి వస్తువునైనా వాళ్ళని అడగకుండా తెచ్చుకున్నానా, లేకపోతే కామమిథ్యాచారం. ఈ కామమిథ్యాచారం కూడా శారీరకము, వాచికము, మానసికము 3 విధాలు ఉంటుంది కదా. శారీరకం అంటే వాడు వ్యభిచరించటమే. వాచికం అంటే మాటలతో వంకర మాటలు మాట్లాడటం, స్త్రీ పురుషులు ఒకరితో ఒకరు. మనస్సులో ఆలోచనలు చేయటం. మరి మనస్సు యొక్క నిగ్రహం వరకు పోవాలంటే ఎంతో ప్రయత్నం అవసరం కదా. అన్నింటి విషయంలో కూడా తమను తాము పరిశీలన చేసుకోవాలి. ఎవరు చేసుకోవాలా ఇక్కడ తమను తాము పరిశీలన? శీలగ్రహణం చేసినటువంటి అందరూ పరిశీలన చేసుకోవాలి. ఉపాసకులు అందరూ పరిశీలన చేసుకోవాలి. అట్లా చేసుకున్నప్పుడే జరిగిన పొరపాటును దిద్దుకొని ముందుకు పోతారు. తర్వాత రాత్రి భోజనం చేయరు కదా.
ఆకలి అనిపిస్తే ఏమైనా పళ్ళరసాలు తీసుకోవచ్చు. ఉపోసద దినాలన్నింటిలో కూడా ఇదే నియమం. అది అష్టమి ఉపోసదం కానీ, పౌర్ణమి ఉపోసదం కానీ, మళ్ళీ అష్టమి, మళ్ళీ అమావాస్య ఉపోసదం కానీ, ఆ రాత్రంతా విహారలో ధమ్మ ప్రవచనాలని వినేవాళ్ళు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, చాలామంది భిక్షువులు తెల్లవారే వరకు కూడా ధర్మ ప్రవచనాలు చేసేవాళ్ళు. అవి విని మళ్ళీ తెల్లవారుజామున ఇంటికి పోయి వంటలవి చేసి విహారం నుంచి ఒక 5 భిక్షువుల్ని ఇంటికి ఆహ్వానించి వారికి భుజింపజేసి తర్వాత తాము భోజనము చేసేవారు. అంతటితోటి ఉపసదము అయిపోయింది. కానీ శీలాచరణం మాత్రం ఎప్పుడూ ఉంటుంది. ఉపోసదం అయిపోవడంతో పంచశీలాలను పాటించడం అయిపోయిందని కాదు. పంచశీల జీవిత పర్యంతము ఉంటుంది, నిర్వాణ పర్యంతం కూడా ఉంటుంది. మనిషికి పుణ్యాన్ని కలిగించేది. ఇప్పుడు మోక్షం సంగతి అట్లా ఉండదు. అందరూ అంత దూరం పోలేరు. సామాన్యుడికి మోక్షంతో పెద్ద మోక్షంలో శ్రద్ధ ఉండదు, ఆసక్తి ఉండదు. అది సుఖంగా జీవించాలా అని మాత్రం అందరూ కోరుకుంటూ ఉంటారు కదా. సుఖంగా జీవించాలని అంటే పుణ్యకర్మలు చేయాలి. సుఖో పుణ్యస్స ఉచ్చయో అని ధమ్మపదంలో భగవానుడు బోధించాడు. బుద్ధుడు భగవానుడు అంటే దేవుడు కాదు. సంసార చక్రం యొక్క ఆరెలను భగ్నం చేసిన వాడు భగవానుడు. ఆరెలు అంటే తెలుసు కదా మనకు, ఇప్పుడు స్పోక్స్ సైకిల్ పుల్లలు లాంటివి లేదా బైక్ చక్రానికి పుల్లలు ఉంటాయి కదా, అట్లాంటివి అన్నమాట. వాటిని విరిగొట్టిన తర్వాత బండి నడుస్తుందా? నడవదు కదా. ఆ విధంగా ఈ సంసార చక్రం యొక్క ఆ ఆరెలను ధ్వంసం చేసినవాడు, భగ్నం చేసినవాడు కాబట్టి భగవానుడు. జ్ఞానం అనే భగ అంటే ఐశ్వర్యం అనే అర్థం కూడా ఉంది. ఏం ఐశ్వర్యం ఉన్నది బుద్ధుడి దగ్గర? జ్ఞానం అనే ఐశ్వర్యము ఉన్నది. దుఃఖ విముక్తికి తీసుకొని పోయే జ్ఞాన ఐశ్వర్యము బుద్ధుని దగ్గర ఉన్నది. అందువల్ల భగవానుడు. సరే, ఇప్పుడు ఎందువల్ల చెప్పుకున్నాం భగవానుడి అర్థము? ఎక్కడి నుంచి ఇటు తిరిగినాము అని. అయితే ఈ పుణ్యం చేసుకోవాలని సుఖో పుణ్యస్స ఉచ్చయో అని ధమ్మపదంలో భగవానుడు బోధించిండు అన్న దగ్గర మనము ఇటువైపు వచ్చినాం. చూసిందా, నేనే చెప్పిన, మీరు వింటున్నారు, ఒక్కరు కూడా చెప్పలేరు కదా. అయితే పుణ్యం అంటే ఏమిటి? మళ్ళీ అంటే లోకంలో కష్టపడే వాళ్ళ కష్టాలను తీర్చడము పుణ్యకార్యం. ఇక్కడ ఆహారం లేక ఆకలితో బాధపడుతుంటే అన్నం పెట్టడము, దాహంతో బాధపడేవాడికి మంచినీళ్ళు ఇవ్వటం కూడా పుణ్యకార్యమే. సమాజానికి ఉపయోగపడే మంచి పనులన్నీ పుణ్యకార్యాలు. తర్వాత ధర్మం యొక్క ప్రచారానికి చేసేటువంటి సహాయం, అది దానం కావచ్చు, సేవ కావచ్చు, ప్రచారం కావచ్చు, ఏదైనా కావచ్చు, అది కూడా పుణ్యకార్యమే. పుణ్యం వల్ల ఏం జరుగుతుంది అని అంటే సుఖం వస్తుంది అని. సుఖం దేనివల్ల వస్తుంది అంటే మీరందరూ ఏం చెప్తారు? సుఖము దేనివల్ల వస్తుంది అంటే అందమైనటువంటి రూపాలు, మంచి భార్య కావాలా, మంచి భర్త కావాలా, మంచి భోజనాలు కావాలా, ఇట్లాంటివి అనుకుంటూ ఉంటారు కదా అందరూ. మరి ఇవే కదా సుఖాన్ని ఇచ్చేది. అనుకూలురైనటువంటి భార్యాభర్తల జీవితం సుఖంగా ఉంటుంది. ఒకటంటే ఒకటి అని ఎప్పుడు కొట్లాటలు పెట్టుకునేటువంటి ఇంటిలో సుఖం ఉంటుందా? ఉండదు. మరి ఇవన్నీ ఎట్లా జరుగుతాయి అంటే మనం చేసే పుణ్యకర్మల వల్లనే అనుకూలతలు అనేటువంటివి జీవితంలో ఏర్పడతాయి. కష్టాలు కూడా మనం చేసే చెడ్డ పనులు, పాపకర్మల వల్లనే కష్టాలు కూడా కలుగుతాయి. మరి ఇప్పుడు వాటి కారణం మనకు తెలియదు. ఇప్పుడు మనం అంతా జీవితంలో అన్నీ ఉన్నాయి, అంతా మంచిగా ఉన్నదన్న సమయంలో ఏదో ఒకటి జరిగి జీవితం అంతా కలవలమైంది. విన్నారు? ఎందుకట్లా ఉంది? ఆ నష్టం చాలా ముఖ్యమైనటువంటి నష్టం జరుగుతుంది. అంటే జీవితాన్ని అల్లకల్లోలం చేసేటువంటి నష్టము
జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుంది అంటే మనం చెప్పలేము. ఇప్పుడేమీ కారణం మనకు కనిపిస్తలేదు. వాళ్ళు ఏమంటారు, ఈ నాకే జరగాల ఇంతమందిలో అని అనుకుంటూ ఉంటారు. నీకే ఎందుకు జరిగింది అంటే పూర్వం ఎప్పుడో నువ్వు చేసిన కర్మ ఇప్పుడు ఫలితాన్ని ఇచ్చింది. ఎప్పుడో విత్తనం పెట్టినాం, ఇప్పుడు అది కాయ కాసింది. విత్తనం పెట్టింది నీకు గుర్తులేదు, ఆ జన్మలు గడిచిపోయాయి. ఆ కర్మ విపాకం అంటే ఫలితాన్ని ఇప్పుడు ఇచ్చింది, అది మనకు తెలుస్తుంది ఆ కష్ట రూపంలో. అందుకని మనం ఏం చేయాలంటే పుణ్యకర్మలే చేయాలి, పాపకర్మలకు దూరంగా ఉండాలి. ఇది ఎప్పుడూ చెప్పుకుంటాం. ఇది లేకుండా నువ్వు ధ్యానం చేయలేవు. ఇది లేకుండా అంటే శీలాలు లేకుండా ధ్యానం చేయలేవు. సరే, ఇప్పుడు పుణ్యకర్మలు చేసి సంకల్పించేవాళ్ళు పూర్వం ఒక భిక్షువుకు ఆహార దానం చేసి ఈ దాన ఫలితంగా నాకు ఈ ఫలితం లభించుగాక అని మనసులో సంకల్పం చేసేవాళ్ళు. అన్నిటికంటే ఉత్తమ ఫలం ఏంటిది? నిర్వాణం, దుఃఖ విముక్తి అన్నిటికంటే గొప్ప ఫలం. ఈ సంసారంలో ఉన్నప్పుడు ఒకసారి దుఃఖము ఒకసారి సుఖము, చక్రవత్ పరివర్తంతే సుఖానిచ దుఃఖానిచ అని ఒక సూక్తి ఉన్నది. చక్రం తిరిగినట్టుగా సుఖము దుఃఖము వస్తూ పోతూ ఉంటాయి. కేవల సుఖము కేవల దుఃఖము మనకు కనిపించవు. అందువల్ల దానాది పుణ్యకర్మలు చేసి సంకల్పము సుఖాల కోసం కోరుకోవచ్చు. అవి కోరుకోకుండా నిర్వాణాన్ని కూడా కోరుకోవచ్చు. ఒక భిక్షువుకు వస్త్రదానం చేస్తున్నప్పుడు మనం ఏం చెప్పిస్తాం? సంకల్పం ఇదమ్మే దానం ఇదమ్మే పుణ్యం ఆసవక్కయం వహం హోతు సబ్బ దుఃఖ పముచ్చతు నిబ్బానస్స పచ్చయో హోతు. అంటే దీనికి కారణం ఏంటిది? నా యొక్క ఈ దానం ఈ పుణ్యము ఏమిటి? ఇదమ్మే దానం ఇదమ్మే పుణ్యం ఆసవక్కయం వహం హోతు. చిత్తంలో ఉండే రాగద్వేష మోహాది మలినాలను నశింపజేయడానికి కారణము అగుగాక. తర్వాత అన్ని దుఃఖాల నుంచి నన్ను విముక్తుని చేయుగాక, నిర్వాణానికి కారణమవుగాక. సంపూర్ణ దుఃఖ విముక్తికి జన్మరాహిత్యానికి కారణము అగుగాక అని సంకల్పము చెప్పిస్తాం. పాలీలో మీరు విని ఉంటారు ఎప్పుడైనా నేను చెప్పించేటప్పుడు, చివరదానం చేసేటప్పుడు, పనులు దానం చేసేటప్పుడు. ఇది అన్నిటికంటే గొప్ప సంకల్పం. పనిది అంటారు దీన్ని, పాలీలో పనిది అంటారు. ఆ విధంగా మనము పుణ్యకర్మలే చేయాలా, పాపకర్మలు చేయకూడదు. భోజనం టైంలో ఏం గాథ చెప్తారు మీరు? సబ్బ పాపస్స అకరణం కుశలస్స ఉపసంపద సచిత్త పర్యోదపనం ఏతం బుద్ధాన శాసనం. ఏ పాపము చేయకుండటము, పుణ్యకర్మలనే చేయటం, కుశల కర్మలనే చేయటం, చిత్తాన్ని నిగ్రహించటం. సచిత్త పర్యోదపనం అంటే చిత్తాన్ని మనస్సును నిగ్రహించటం. ఇదే బుద్ధుని యొక్క బోధ. ఈ మూడు మాటల్లో బుద్ధుని బోధ అంతా వచ్చింది. ఏ పాప కర్మలు చేయవద్దు, పుణ్యకర్మలే చేయాల. చెప్పుకున్నాం కదా, శీలాన్ని పాటించాలా, దానాది పుణ్యకర్మలు చేయాలి. తర్వాత చిత్తాన్ని వశంలో ఉంచుకోవాలి. మనస్సును ఎటంటే అటు పోనీయద్దు. మన ఆలోచనలు ఎట్లా ఉంటాయో మన పనులు కూడా అట్లనే ఉంటాయి. ఆలోచననే కదా పనికి దిగేది. మళ్ళీ ప్రతి పని ఎక్కడ మొదలవుతుంది? మనసులో మొదలవుతుంది. అది మెల్లగా ఆచరణకు వస్తుంది. మరి అది మొదలయ్యేటప్పుడే దాన్ని గుర్తించి తొలగించితే చెడ్డ పని చేయం మనం, అంతే కదా. ఆ విధంగా చిత్తాన్ని వశంలోకి తెచ్చుకోవాలి. చిత్తాన్ని వశంలోకి తెచ్చుకోవడం కోసమే ధ్యానం చేస్తాం. ఇప్పుడు ప్రతి ఏ సంప్రదాయమైనా చూసుకో, చిత్త ధ్యానానికి విఘ్నం ఏమిటంటే మనసు నిలవకపోవటమే. ధ్యానానికి ఆటంకం ఏమిటి? మనస్సు నిలవకపోవటమే. మరి మనసును నిలిపితే ధ్యానం కుదిరినట్టే, సమాధి కుదిరినట్టే. అందుకని మనసును నిలపటము మూడవది. ఏ పాపాలు చేయకూడదు, పుణ్యకర్మలే కుశల కర్మలే చేయాలా, మనస్సును నిగ్రహించాలి.
ఈ మూడింటిని పాటించితే మనం బుద్ధుని మార్గంలో ఉన్నట్టే. ఇప్పుడు ఏ సంప్రదాయంలో అయినా కూడా ఎవరైనా పాపకర్మలు చేస్తూ మళ్ళీ నేను ధ్యానం చేస్తా, నేను మోక్షానికి పోతా అంటే నువ్వు ఎన్ని గంటలు ధ్యానం చేసినా ప్రయోజనం లేదు. ప్రాణులను చంపుతూ, దొంగతనం చేస్తూ, పరస్త్రీలతో వ్యభిచారం చేస్తూ, తర్వాత అబద్ధాలు మాట్లాడుతూ, మద్యపానం చేస్తూ ధ్యానము చేయి. అది నీకు మనస్సే కుదరదు, అసలు నిలవదు. ఎందువల్ల? ఈ పనులు ఎందుకు చేస్తాడు ఒక మనిషి? ఈ పనులు చెడ్డని తెలుసు, కానీ ఎందుకు చేస్తాడు? ఎందుకు చేస్తాడంటే సుఖాలలో ఉండే ఆకర్షణ వల్ల దానికి లొంగిపోయి చేస్తాడు. ఆ ఆకర్షణ మనసులో ఉన్నప్పుడు అది అటుపోతుందా, ఇక్కడ నిలుస్తుందా? అది అటే పోతుంది. నువ్వు ధ్యానానికి కూర్చుంటావు, మనసు నిలపడానికి ప్రయత్నం చేస్తావు, కానీ అది అటే తీసుకొని పోతూ ఉంటుంది. ఇప్పుడు పైన ధ్యానం చేసే వాళ్ళకి ఇవి అంతగా అనుభవానికి రావు. ఇప్పుడు మనం పూర్తిగా లోతులోకి పోయినప్పుడు అప్పుడు ఇవన్నీ కూడా మనకు ఆటంకాన్ని, ప్రతిపక్షం అంటే ఏమిటో అప్పుడు తెలుస్తుంది మనకు. మనది ఒక పక్షం, ధ్యాన పక్షం. మనలో ఉండే చెడ్డ గుణాల యొక్క పక్షం మనకు ప్రతిపక్షం, అది ఆపోజిట్ పార్టీ అన్నమాట. అది మనను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకని లోకంలో అన్నిటికంటే కష్టమైన పని ఏమిటి అంటే తన మనస్సును నిగ్రహించటమే. కత్తి చేత పట్టుకొని 1000 మందిని గెలవచ్చు, కానీ తన మనస్సును గెలవటము కష్టము అని బుద్ధుడు ధమ్మపదంలో చెప్పిండు. యో సహస్రం సహస్రేన సంగామే మానుషే దినే అని. కానీ తన చిత్తాన్ని గెలవటం మాత్రం కష్టం. కత్తి పట్టుకొని యుద్ధంలో 1000 మందిని గెలవచ్చు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ చిత్తము చాలా తెలివైనటువంటిది, నిన్ను ఒక క్షణంలో మారిపిస్తుంది, జిత్తుల మారి అన్నమాట. అందుకని దాన్ని ఇప్పుడు పశువులు కాసేవాడు ఏం చేస్తాడు? ఒక దొంగ ఉన్నదనుకో, అది ఉన్నదా లేదా మందలా అని ఎప్పుడు దాని మీదనే వాడికి దృష్టి ఉంటుంది. ఇది ఉన్నదా, ఎటన్నా చేనులో పడ్డదా అని వాడి దృష్టి ఎప్పుడు అటే ఉంటుంది. లేకపోతే దాని మెడలో గంట కడతారు. ఈ చప్పుడు వినబడుతున్నదా, మరి అది దూరం పోయిందా? దూరం పోతే చప్పుడు వినబడదు కదా. ఆ విధంగా ఈ చిత్తాన్ని ఎప్పుడూ మనం ఏం చేయాలి? పరిశీలన చేస్తూ ఉండాలి. సుదుర్దశం సునిపుణం యత్త కామాని పాతినం చిత్తం రక్షేత మేధావి చిత్తం గుప్తం సుఖావహం అని చెప్పాడు. దీన్ని నిగ్రహించ కఠినం. దేన్ని? ఈ చిత్తాన్ని. సునిపుణం, చాలా తెలియగలదు, అది నిపుణమైంది, నిన్ను క్షణంలో మరిపించి ఎక్కడెక్కడో పోతుంది. ఎత్త కామాని పాతినం అంటే ఎటు పోతుంది? అది కోరికల వైపు పోతూ ఉంటుంది. అటువంటి దాన్ని నిగ్రహించితే మనకు సుఖం కలుగుతుంది అని. చిత్తం గుప్తం సుఖాహం. గుప్తం అంటే నిగ్రహించటం. నిగ్రహింపబడిన చిత్తము మనకు సుఖాన్ని ఇస్తుంది. చంచల చిత్తము దుఃఖాన్ని ఇస్తుంది. చంచల చిత్తాన్ని అనుసరించి వాడి శరీరం కూడా పోయిందనుకో, ఇంకా దుఃఖమే కదా. మనసులో ఒక చెడు ఆలోచన వచ్చిందనుకో, దాన్ని గుర్తించి అక్కడికే ఆపాలి. లేదు దాన్ని అనుసరించి శరీరం కూడా పోయిందనుకో, అప్పుడు శిక్ష పడుతుంది కదా. సమాజం ద్వారా, చట్టం ద్వారా శిక్ష పడుతుంది. తర్వాత అది పాప కార్యాల్లో లెక్కింపబడి విత్తనం నిలువవుతుంది లోపల. బయట నుంచి ఇసుకంత తెచ్చి లోపల పోసినాం. ఈ మన పాలెం నర్సయ్య అది జేసీబీ ట్రాక్టర్ తెచ్చి ఇసుక అంతా లోపల పోయించాం. లోపల పోసిన దాన్ని తీసుకుపోయి ఫస్ట్ ఫ్లోర్లో పోయించినాం, టైల్స్ కిందికని పోయించి రాళ్ళు ఏరేస్తున్నాం. అందులో ఏరేస్తే ఒక మక్క కర్ర మొలిసింది. అలా ఏం మొలిసింది? మక్క కర్ర మొలిసింది. చూడు, అది ఆ ఇసుక 2-3 ఏళ్ళ నుంచి ఉన్నది ఆడ. తర్వాత దాన్ని తెచ్చి ఈడ పోసినాం, ఇక్కడ నుంచి పైన పోసినాం. పైన పోసిన తర్వాత కూడా ఆడ బీజం ఉన్నది కదా, అది పోలేదు, అక్కడ మొలిసింది. రాళ్ళు ఏరేస్తుంటే అది తీసేసినామా మొన్న, అది ఇప్పటికీ ఉండొచ్చు అక్కడ అట్లనే. అంటే మంచి కర్మ కానీ చెడ్డ కర్మ కానీ మనం చేసినట్టయితే జన్మలు గడిచినా కూడా బీజం ఉన్నంతకాలం అది మొలకెత్తుతుంది. కాబట్టి కర్మలు చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాహుల
అద్దం ఎందుకోసమో అన్నాడు బుద్ధుడు రాహులుడితోటి. రాహులుడు అంటే ఎవరు? బుద్ధుని కొడుకు కాదు, సిద్ధార్థుని కొడుకు. రాహులుడు అంటే ఎవరు? సిద్ధార్థుని కొడుకు. బుద్ధుని కొడుకు అనేది కూడా కరెక్టే. ఎట్లా కరెక్ట్ అంటే బుద్ధుని శిష్యుడు కాబట్టి, శిష్యులు కూడా గురువుని తండ్రిగా భావిస్తారు కాబట్టి ఆ విధంగా కొడుకు. అయితే రాహులుడితో అంటాడు, రాహుల అద్దం ఎందుకోసం అంటాడు అంటే బంతే చూసుకోవడం కోసం అంటాడు. చూసుకొని ఏం చేస్తావు అంటాడు. చూసుకొని ఏం చేస్తావు? అంతా సరి చేసుకుంటారు కదా, వెంట్రుకలు సరిగా లేకపోతే సరి చేసుకుంటారు, బొట్టు సరిగా లేకపోతే బొట్టు పెట్టుకుంటారు, ముఖము తుడుచుకుంటారు, ఇవన్నీ చేసుకుంటారు కదా. ఈ సరిదిద్దుకోవటం అనేది ఎప్పుడు సాధ్యమైంది? అద్దంలో చూసుకున్నప్పుడే సాధ్యమైంది. లేకపోతే నువ్వు ఎట్లా ఉన్నావో నీకేం తెలుసు? తెలియదు కదా. అదేవిధంగా నిన్ను నువ్వు పరిశీలించుకున్నప్పుడే సరిదిద్దుకోవటం అనేటువంటిది ఉంటుంది. పరిశీలించుకోకపోతే సరిదిద్దుకోవటం అనేది ఉండదు. అందుకని తను తాను పరిశీలించుకొని ఎప్పుడు పుణ్యకార్యాలని చేస్తూ ఉండాలి. పుణ్యకార్యాల వల్ల మనకు సుఖము కలుగుతుంది. లేదు నాకు ఈ సుఖాలతో ఏం పని? ఇప్పుడు అనేక జన్మలుగా ఈ సుఖాలు అనుభవించి సుఖాల మీద కూడా విసుగు రావచ్చు కదా. మళ్ళీ పుట్టడం, మళ్ళీ అవే పనులు, అవే ఇంద్రియ సుఖాలు అనుభవించటం, చావటం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ అవే పనులు చేయటం, మళ్ళీ చావటం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ అదే. ఎంత దాకా ముక్తుడో కావో అంతవరకు ఇట్లాగ జరుగుతూ పోతూ ఉంటే, ఇట్లాగ పరిశీలన చేస్తూ ఉన్నవాడికి ఎవడికో ఒకడికి ఈ దుఃఖం నుంచి బయటపడదాం, మీకు చావు పుట్టుకలు వద్దు, చాలా మస్తు అయింది ఇక ఇందులో మనకు ఈ అనుభవాలు అని ఎవడికో ఒకడికి వైరాగ్యం కలుగుతుంది. అట్లాంటి వాడు నిర్వాణ మార్గాన్ని, ప్రవృత్య మార్గాన్ని అనుసరిస్తాడు. ప్రవృత్తి తీసుకొని ఒక సుఖాలకు దూరంగా ఉండి ఈ భిక్షు దీక్ష తీసుకొని సాధనకే అంకితం అయిపోతాడు. ఆ విధంగా మనము నిర్వాణాన్ని సాధించుకోవడానికే ప్రయత్నము చేయాలి. ఇప్పుడు మనము ధమ్మపదం పారాయణ చేయాలి కదా. ఈ మిగిలిన సమయంలో ధమ్మపదాన్ని పారాయణం చేయాలి. ఎంతవరకు చెప్పుకున్నాం ఇంతకుముందు? ఎవరికైనా జ్ఞాపకం ఉన్నదా? నాకు జ్ఞాపకం ఉన్నది ఏమిటంటే, శేలో యథా ఏకగణో వాతేన న సమీరతి ఏవం నిందా ప్రశంసాసు న సమింజంతి పండిత. దాని తర్వాత గాథ కూడా చెప్పుకున్నామేమో. అంతవరకు అయింది. ఒక గాథ అటో ఇటో కానీ అక్కడి వరకు చెప్పుకున్నాము. మళ్ళీ ఈరోజు మనము ఆ తరువాయి భాగాన్ని పారాయణం చేద్దాం. నేను చెప్పినట్టుగా అనండి. ధమ్మపదం చెప్పండి. ధమ్మపదం పండిత వర్గో చెట్టో. ధమ్మపదము 6వ వర్గము పండిత వర్గము. యథాపి రహదో గంభీరో విప్పసన్నో అనావిలో ఏవం ధమ్మాని సుత్వాన విప్పసీదంతి పండిత. లోతైన చెరువు నిర్మలంగా నిశ్చలంగా ఉండునట్లుగా పండితులు ధమ్మాన్ని వినటం వలన పరిశుద్ధులు అవుతారు. ఒక లోతైన చెరువు ఉన్నదనుకోండి. ఇప్పుడు వర్షాకాలంలో వాన నీళ్ళన్నీ వస్తాయి కదా. అవన్నీ వచ్చిన తర్వాత వర్ష ఋతువు తర్వాత ఏం ఋతువు వస్తుంది? శరద్ ఋతువు వస్తుంది. అంటే ఇప్పుడు ఇదేమీ ఋతువు? శరద్ ఋతువు అయిపోయి హేమంత ఋతువు వస్తున్నది అనుకుంటా. ఇప్పుడు
శరదృతువులో ఏమవుతుంది, వర్షాలు ఆగిపోతాయి, ఆ చెరువులో నీళ్ళన్నీ నిర్మలంగా తెల్లగా ఉంటాయి. తామర పూలు లేకపోతే కలువ పూలు వికసించి ఉంటాయి. పూర్వకాలము ప్రతి ఊరి చెరువులో కూడా కలువ పూలు ఉండేవి. ఉదయం పూట అవి తెల్లగా వికసించి ఉండేవి. స్నానానికి వెళ్ళినా ఎంతో ప్రసన్నంగా అనిపించేది మనసుకు. స్నానం చేసి 1-2 కలువ పూలు తెప్పుకొని దాంతో హారంలాగా చేసి మెడలో వేసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు చెరువుల్లో మరి అవన్నీ ఎందుకు ఎటుపోయినాయో తెలియటం లేదు. ఏ చెరువులో కూడా కలువ పూలు తామర పూలు కొన్ని ఊర్లలో ఉన్నాయి, కానీ చాలా ఊర్లలో లేకుండా పోయినాయి. ఇప్పటికీ కొన్ని ఊర్లలో ఉన్నాయి. ఆ చెరువు కట్ట మీద నుంచి పోతూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆ విధంగా లోతైన చెరువులో నీరు పరిశుద్ధంగా ఉన్నట్టుగా, నిర్మలంగా ఉన్నట్టుగా ధర్మాన్ని వినటం వల్ల పండితులు పరిశుద్ధులు అవుతారు. ఆ చెరువులో నీటిని అటు ఇటు కదిలిస్తే అవి నిర్మలంగా ఉంటాయా? ఉండవు కదా. కానీ అటు ఇటు కదిలించకుండా అవి అట్లాగే ఉంటే దాంట్లో ఉండేటువంటి బురదంతా అడుక్కుపోయి అవి చక్కగా పేరుకొని తెల్లగా నిర్మలంగా ఉంటాయి. చెరువు నీళ్ళే తాగేవాళ్ళం కదా ముందు. బిందెలతో ఎత్తుకొని ఆ చెరువు నీళ్ళు తెచ్చుకొని తాగేవాళ్ళం. అందుకని ఒక వ్యక్తి పరిశుద్ధుడు కావాలనంటే పెద్దల దగ్గరికి వెళ్ళి ధర్మాన్ని వినాల. తర్వాత ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనసును పరిశీలించాలి, ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే చెరువు నీళ్లను కదిలించకుండా ఉంచితే అవి పరిశుద్ధమైనట్టుగా తన మనస్సు నిశ్చలపడి పరిశుద్ధమవుతుంది. అర్థమైంది కదా. సబ్బత్త పేరు చెప్పడం లేదు కదా నేను. స్థానము జేతవనం, వ్యక్తి 500 భిక్షువులు. ఇక్కడ వ్యక్తులు అనాలి, బహువచనం ఉన్నది కాబట్టి వ్యక్తులు అనాలి. జేతవనంలో 500 మంది భిక్షువులకు బుద్ధ భగవానుడు ఈ గాథను బోధించాడు. సబ్బత్తవే సపురిస చజంతి న కామ కామ లభయంతి సంతో సుఖేన పుట్ట అథవా దుఃఖేన నా ఉచ్చావచం పండిత దశయంతి. సజ్జనులు అన్నిటినీ వదిలిపెడతారు, కామవాంఛల గురించి ప్రలాపించరు. పండితులు సుఖంలో పొంగరు, దుఃఖంలో కుంగరు. సజ్జనులు అన్నిటినీ వదిలిపెడతారు అంటే ఏమిటి? అన్నిటినీ వదిలిపెట్టడం అంటే ఏమిటి? అన్నిటినీ వదిలిపెట్టడం అంటే ఇంద్రియ సుఖాల మీద ఉండేటువంటి రాగద్వేష మోహాల్ని వదిలిపెడతారు. సజ్జనులు చెవితో శబ్దం వింటారు కానీ రాగాన్ని, ద్వేషాన్ని, లోభాన్ని పొందరు. వినటం కోసమే తప్ప దానికి ప్రతిక్రియ చేయడానికి కాదు. ఒక మాట వింటాం మనము, వెంటనే మనసులో కోపం వస్తుంది. ఇంకొక మాట వింటాం, మనసు పొంగిపోతుంది కదా. ఇదైతే అందరికీ అనుభవంలో ఉండేవే కదా. సజ్జనుడు ఏం చేస్తాడు అంటే కొన్ని మాటలకు కుంగిపోడు, కొన్ని మాటలకు పొంగిపోడు. అంటే ఇలా రాగ ద్వేష మోహాల్ని వదిలిపెడితే అన్నిటినీ వదిలిపెట్టినట్టే. ఇంద్రియ సుఖానుభవాల పట్ల రాగద్వేష మోహాలను వదిలిపెడితే వాడు అన్నిటినీ వదిలిపెట్టినవాడు అని అర్థం చేసుకోవాలి. దీన్ని అర్థమైంది కదా. ఇప్పుడు ఒకడు అన్నీ వదిలిపెట్టిండు అనుకుందాం. భార్య, పిల్లలు, సంసారము, వ్యాపారం, వ్యవహారం అన్నీ వదిలిపెట్టిండు, అడవిలోకి పోయిండు. కానీ మనసులో రాగద్వేష మోహాల్ని వదలలేదు. ఇప్పుడు ఆయన ఏం పొందుతాడు? అక్కడ పోయి ఏమీ పొందలేడు. అందుకని ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా ముఖ్యమైనది ఏమిటి? మనసులో ఉండే రాగద్వేష మోహాల్ని వదిలిపెట్టడం. వేటి పట్ల? ఇంద్రియ సుఖాల పట్ల. అది అన్నిటినీ వదిలిపెట్టడము అంటే. కామవాంఛల గురించి ప్రలాపించరు అంటే కలవరించరు. కొందరు కలవరిస్తూ ఉంటారు కదా, ఆహా సుఖము, లేకపోతే ఈ సుఖం దొరకలేదు. సుఖానుభవం పొందితే అదే కలవరింతలు, ఆహా సుఖము అని. అర్థమైంది కదా. సుఖానుభవం పొందకపోతే ఆ సుఖం దొరకలేదే అని కలలు పడుతూ ఉంటాయి. అది కలవరింతలే కదా, ప్రలాపించటం వాటి గురించి. ఆ విధంగా
ఈ కోరికల గురించి సజ్జనులు కలవరించరు, ప్రలాపించరు. వదలటం, ప్రలాపం అంటే ఏమిటి? వదలటం. పండితులు సుఖంలో పొంగరు, దుఃఖంలో కుంగరు. స్థానము జేతవనం. వ్యక్తి ధమ్మిక థేరుడు. థేరుడు అంటే సీనియర్ భిక్షువు అన్నమాట. ఒక 10 సంవత్సరాలైన భిక్షు దీక్ష తీసుకుని ఒక 10 సంవత్సరాలు గడిస్తే అతన్ని ఏమంటారు? థేర భిక్షువు అని అంటారు. సరే, 10 సంవత్సరాలైన జ్ఞానంలో అతడు వృద్ధుడు కాకపోతే థేరుడు కాడు. వయసుకు థేరుడే కానీ బుద్ధికి థేరుడు. లోకంలో కూడా ఇది ఉన్నదే కదా. ముసలోడైంది కానీ కొంచెం కూడా బుద్ధి రాలేదు అంటారు కదా, లోకల విషయంలో కూడా. అది అయితే వృద్ధ భిక్షువుని ఏమంటారు? థేర భిక్షువు అని అంటారు. నా అత్తహేతు నా పరస్సహేతు నా పుత్తమిచ్చే నా ధనం నా రట్టం నా ఇచ్చయ్య అధమ్మేన సమిద్ధిమత్తనో సశీలవ పన్యవ ధమ్మికోసియ. అత్త అంటే ఏమిటి? తాను. అత్త అంటే ఆత్మ, ఆత్మ అంటే తాను. ఇది చాలాసార్లు చెప్పినా కదా మీకు ఈ మాటకు అర్థం. ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఏమిటి? వాడు తనను తాను చంపుకున్నాడు అని. అంటే ఆత్మ అంటే ఏమిటి అర్థం ఇక్కడ? తాను అని. ఈ ఆత్మనే పాలిలో అత్త అయింది. నా అత్తహేతు అంటే తన కోసం కానీ, పరస్స అంటే పాలి తెలుగు చాలా దగ్గర మీకు అర్థమవుతుంది చూడండి. పరస్స హేతు అంటే పర అంటే పరులు, హేతు అంటే కారణం. అర్థమైంది కదా. నా అత్తహేతు నా పరస్స హేతు, తన కోసం కానీ పరుల కోసం కానీ. నా పుత్తం ఇచ్చే అంటే కొడుకును కోరుకోవటం అన్నమాట. నా ఉన్నది కాబట్టి కోరుకోడు, సంతానాన్ని కోరుకోడు. ధనాన్ని నా ధనం, ధనం అంటే తెలియదా మీకు? తెలుగులో లేదా ఆ పదం? ధనాన్ని కోరుకోడు. రట్టం అంటే రాష్ట్రం, రాజ్యం, కోరుకోడు. తర్వాత నా ఇచ్చేయ అధమ్మేన సమిద్ధిమత్తనో అంటే అధర్మంతో తన సంపదను పెంచుకోవాలని కోరుకోడు. నా ఇచ్చేయ, ఇచ్చ అంటే ఏమిటి? నాకు ఇచ్చలేదు అంటారు కదా కొందరు. ఇష్టం లేదు కాదు, ఇచ్చ. ఇచ్చ అంటే కోరిక. నా ఇచ్చయ్య అధమ్మేన సమిద్ధిమత్తను, అధర్మంతో, సమిద్ధి అంటే సమృద్ధి, ధన సంపదల్ని పెంచుకోవాలని కోరుకోడు. సంస్కృతం కంటే కూడా పాలి సులభమైన భాష నేర్చుకోవాలని శ్రద్ధ ఉన్నట్టయితే ఆ పాలి వ్యాకరణం రాసినా దాన్ని ఎవరు అడిగినోళ్ళు లేరు. ఈ కాపీలు ఉన్నాయి, అడిగినోళ్ళు లేరు. మొన్న 2-3 పండితులు వచ్చారు కరీంనగర్ నుంచి, వాళ్ళు రెండు తీసుకున్నారు. అంటే నేర్చుకోవాలనే శ్రద్ధ ఉంటే చాలా సులభం దాన్ని నేర్చుకోవడం. సశీలవ పన్యవ ధమ్మికోసియ అంటే ఇక్కడ తన కోసం కానీ పరుల కోసం కానీ, సంతానాన్ని కానీ, ధనాన్ని కానీ, రాజ్యాన్ని కానీ, తర్వాత సమృద్ధిని కానీ కోరుకోని వాళ్ళు, అధర్మంతో సంపదల్ని పెంచుకోవాలని కోరుకోని వాళ్ళు, వారే శీలవంతులు, ప్రజ్ఞావంతులు, ధార్మికులు కూడా. స్థానము జేతవనం. వ్యక్తి ధర్మశ్రమణుడు. అప్పకాతే మనుష్యేసు ఏ జన పారగామినో అథాయం ఇతరాపజ తీరమేవానుధావతి. చాలా కొద్దిమంది మాత్రమే ఆవలి తీరాన్ని చేరుతారు. తక్కిన వారు ఈవలి తీరంలోనే పరిగెత్తుతూ ఉంటారు. అప్పకాతే మనుష్యేసు. అప్ప అంటే ఏమిటి? అల్ప అని. అల్పక తే మనుష్యేసు. మనుష్యులలో చాలా తక్కువ మంది ఉంటారు. ఎవరు? ఏ జన పారగామినో. పారము అంటే ఆవలి తీరం. పారము అంటే ఏమిటి? ఆవలి తీరం. ఆవలి తీరాన్ని చేరేవారు చాలా స్వల్పంగా ఉంటారు. అప్పక తే మనుష్యేసు ఏ జన పారగామినో అథాయం ఇతరాపజ తీరమేవాను ధావతి. గంగ ఒడ్డుకు పోతాడు, కొందరే దాటిపోతారు ఆవలి ఒడ్డుకు. చాలామంది ఈవలి ఒడ్డుకే అటు ఇటు పరిగెత్తుతూ ఉంటారు. ఆవలికి పోవాలా, ఆవలికి పోవాలంటూ ఈవలి ఒడ్డునే తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే పిల్లలు కొయ్యగురం ఎక్కుతారు కదా,
పిల్లలకి కొయ్య గుర్రాలు ఆడుకోవడానికి ఇస్తారు కదా, వాడు చల్ గుర్రం అని అటు ఇటు ఊగుతూ ఉంటాడు. అది వాడు ఇటు పోడు, ఏ ఊరు రాదు, ఎందుకంటే ఉన్న చోటనే ఊగుతూ ఉంటాడు. వైరాగ్యం లేకపోతే అట్లా ఉన్న చోటనే ఈవలి తీరంలోనే ఊగుతూ ఉంటాడు. ఆవలి తీరాన్ని ఎప్పుడు చేరుతాడు వాడు? చేరడు. అందుకని అంటే అసలు ఆవలి తీరాన్ని చేరుకోవాలనే కోరికనే తక్కువ మందికి కలుగుతుంది. ఆ కలిగిన వాళ్ళలో కూడా చాలామంది మేము ఆవలి తీరం పోతున్నాం అనుకుంటా ఈవలి తీరంలోనే ఊగుతూ ఉంటారు. కొందరో ఆవలి తీరాన్ని చేరుకుంటారు. ఏచకో సమ్మదక్కాతే ధమ్మే ధమ్మానువర్తినో తే జన పారమేస్తంతి మత్స్యుదేయం సుదుత్తరం. సరిగా చెప్పబడిన ధమ్మాన్ని అనుసరించేవారు దుస్తరమైన మృత్యుక్షేత్రాన్ని తరించి ఆవలి తీరము చేరుతారు. ఆ ధర్మం ఎట్లాంటిదై ఉండాలా? పారంగతం కావాలి, అంటే పారగామి ధర్మం కావాలి. అది అంటే ఆవలి తీరానికి చేర్చే ధర్మము కావాలి. మనకు సమయం అయిపోతుంది, కానీ మొన్న ఐపాలవంతే వచ్చింది ఇక్కడికి. మనకు దగ్గరలో బాదన కుర్తి ఉన్నది ఇక్కడ ఖానాపూర్ వెళ్ళేటప్పుడు. అక్కడ బావరి అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు పూర్వకాలంలో, బుద్ధుని కాలంలో. నేను విస్తారంగా పోను, సమయం అయిపోయింది, మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం దాని విషయం అంతా. అయితే ఆయన బుద్ధుని శిష్యుడు అవుతాడు. అంటే ఆయనకు వయస్సు చాలా 100 ఏళ్ళ పైన ఉంటుంది. ఆయన బుద్ధుడి దగ్గరికి పోలేడు. ఆ స్టోరీ అంతా నేను మళ్ళీ చెప్తాను మీకు. సమయం అయిపోయిందని తొందర కలుగుతుంది మనసులో. 42 నిమిషాలు అయింది మొదలు చేసి. పోనీ 2 మాటల్లో చెప్తా. ఆయన శ్రావస్తి నుంచి ఇక్కడికి వస్తాడు. శ్రావస్తి ఎక్కడ ఉన్నది? ఉత్తరప్రదేశ్లో ఉన్నది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిండు తపస్సు చేసుకోవడానికి. మన వాళ్ళంతా హిమాలయాలకు పోతారు తపస్సు చేసుకుంటామని, కానీ ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిండు. వచ్చి గోదావరి 2 పాయల మధ్యలో ఆ ద్వీపం ఉంటుంది, అదే బాదనకుర్తి ద్వీపం. అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకొని ధ్యానం సాధన చేసుకుంటూ ఏదో బ్రాహ్మణులకు తగిన ఆచారం యజ్ఞాలు అవి ఇవి చేస్తూ ఉంటాడు. అయితే ఒకసారి ఆ చుట్టుపక్కల గ్రామాలు ఉంటాయి, మేము యజ్ఞం చేస్తున్నాము అని చందాలు చేయడం ఇప్పటికి అలవాటే కదా జనానికి. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో వెళ్ళి బియ్యము, పప్పులు, డబ్బు అన్నీ సేకరించి తెచ్చి పెద్ద యజ్ఞం చేస్తాడు. యజ్ఞాంతంలో ఏం చేయాలా? దానం చేయాలి. అందరికీ దానం చేస్తాడు. తెచ్చిన ధనమంతా అయిపోతుంది. అంతా అయిపోయిన తర్వాత ఒక బ్రాహ్మడు వస్తాడు. వచ్చి నాకు 500 1000 నాణ్యాలు ఇవ్వమని అంటాడు. అంటే నువ్వు ఇంతకుముందు రాలేదు, ఉన్నదంతా నేను దానం చేసిన, నా దగ్గర ఏమీ ఇప్పుడు లేదు, నేను ఎక్కడి నుంచి తెచ్చేది అని ఈ బ్రాహ్మణుడు అంటాడు. 3-4 సార్లు అడుగుతాడు అతను. నేను ఏం చేయాలి, నా దగ్గర లేదు, ఉన్నదంతా ఇచ్చేసినాను. నేను అడిగితే ఇవ్వమంటావా? నేటికి 7వ రోజున నీ తల 7 ముక్కలై పడిపోతుంది అని శాపం పెట్టి వెళ్ళిపోతాడు. ఎవరు? ఆ బ్రాహ్మణుడు. ఈయనకు చాలా దుఃఖం కలుగుతుంది ఈ బ్రాహ్మణుడికి. వేదాంగ పండితుడు, ఆయన శిష్యులు 16 మంది కూడా అట్లాంటి వాళ్ళే. అప్పుడు అదే చింతతో నిద్రాహారాలు మానేస్తాడు, కృషించిపోతూ ఉంటాడు. ఇట్లా 1 వారం 10 రోజులు గడిచిన తర్వాత ఒక దేవత ఆయనకు కనిపిస్తుంది. కలలోనో ఎక్కడనో కనిపిస్తుంది. కనిపించి, ఎందుకు నువ్వు బాధపడతావు? వాడు ధనలోభి, ఆ బ్రాహ్మడు ధనం మీద ఆశతో వచ్చిండు నీ దగ్గరికి. తల అంటే ఏమిటో, తల పడిపోవటం అంటే ఏమిటో అతడికి ఏమీ తెలియదు అని చెప్తుంది. చెప్తే మరి తల అంటే ఏమిటి, తల పడిపోవటం అంటే ఏమిటి నువ్వు చెప్పు అని ఈ బ్రాహ్మణుడు ఆ దేవతను అడుగుతాడు. అడిగితే అది నాకు కూడా తెలియదు, అది బుద్ధ పురుషుల జ్ఞానం, బుద్ధులకు మాత్రమే ఆ జ్ఞానం ఉంటుంది. మరి అటువంటి వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఉన్నారా అంటే ఉన్నారు. కోసల దేశంలో ఈ గౌతమ బుద్ధుని గురించి చెప్తాదన్నమాట ఆ దేవత. అప్పుడు ఈయన ఆ వృద్ధాప్యంలో అక్కడికి పోలేడు. 120 సంవత్సరాల వయసు ఏమో ఉంటుంది ఆయనకు సుమారుగా. అప్పుడు తన 16 మంది శిష్యుల్ని అక్కడికి పంపిస్తాడు. వాళ్ళు వెళ్ళేసరికి
రాజగృహ నగర సమీపంలో ఉంటారు, పాషాణక చైత్యంలో ఉంటారు బుద్ధుడు. అక్కడ వెళ్ళి ఈయన అడుగుమన్న ప్రశ్నలన్నీ తల అంటే ఏమిటి, తల పడిపోవటం అంటే ఏమిటి అని మీకు కూడా ఆసక్తి ఉంటుంది కదా. అవిద్యనే తల, అవిద్య పడిపోవటం అంటే అజ్ఞానము పడిపోవటం. ఆ విధంగా పిల్లవాళ్ళు ఏం చేస్తారు, ఉత్సాహం ఆగదనమాట. సార్ 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 అంటారు. అంటే వాళ్ళు చెప్పాలండి, నేను ముందు చెప్పాలండి, కొంచెం మనము వశంలో ఉంచుకోవాలి ఉత్సాహాన్ని. అయితే ఆ జ్ఞానమంతా విన్న తర్వాత వాళ్ళంతా భిక్షువులు అయిపోతారు, అక్కడ దీక్ష తీసుకుంటారు. ఒకతను మాత్రము గురువుగారికి మళ్ళీ ఆ జ్ఞానం అందజేయాలి కదా. ఆయన అక్కడి నుంచి తిరిగి వచ్చి బావరికి ఆ జ్ఞానాన్ని అందజేస్తాడు. ఆ బావరి ఎక్కడ ఉండేది, బాదనపుర్తిలో ఉండేవాడు. ఆ స్థలాన్ని చూడాలని ఆయుపాల బంతే ఆయన బర్మాదేశం, ఆయన ఇక్కడికి వచ్చిండ్రు, వెళ్దాం చూసి వద్దామంటే ఇద్దరము వెళ్ళాం అక్కడికి. లోకల్గా ఎవరికి తెలియదు మన దగ్గర ఇంత గొప్ప స్థలం ఉన్నదని ఎవరికి తెలియదు. బర్మా వాళ్ళు ఈ పారాయణ వర్గాన్ని సుత్తనిపాతలో ఉన్నది, దాన్ని పారాయణం చేస్తారు. పారాయణం అంటేనే ఆవలి తీరాన్ని దాటించేది, పరాన్ని చేర్చేది పారాయణం. ధమ్మపదం పారాయణం చేస్తున్నామంటే ఇది మనను ఈ సంసారం అనే నదిని దాటించి ఆవలి తీరానికి చేరుస్తుంది అనే అర్థం అందులో ఉన్నది. అయితే ఆ అష్టక వర్గాన్ని అందరూ పారాయణము సుత్తనిపాతలో ఈ పారాయణ వర్గం దాన్ని పారాయణం చేస్తారు. వాళ్ళకి అది ఎంతో పవిత్రం పారాయణ వర్గం. ఆ స్థలాన్ని చూడాలని ఆయన బర్మా నుంచి ఎప్పుడో వచ్చిండు ఆయన ఇక్కడికి, కానీ అది చూడాలనే కోరిక ఉన్నది కదా. అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఈ పారాయణ వర్గం అంతా పారాయణం చేసింది నిలబడే. అక్కడికి పోలేకపోయినాము, నదిలో నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి, ఈవలి ఒడ్డునే నిలబడి అదంతా పారాయణం చేసుకున్న తర్వాత వచ్చినాం. నేను ఎందుకు చెప్పినా ఇది అంటే, సరిగా చెప్పబడిన ధర్మాన్ని అనుసరించే వాళ్ళే ఆవలి తీరాన్ని చేరుతారు, అనుసరించని వాళ్ళు ఈవలి తీరంలోనే అటు ఇటు పరిగెత్తుతూ ఉంటారు అని. ఇంకో 3 గాథలు ఉన్నాయి, ఉండని వీటికి విపులంగా చెప్పుకుందాం. ఆ 3 గాథలకు మళ్ళీ ఈ పూట ఇక్కడికి చాలు. భవతు సబ్బమంగళం రక్షంతు సబ్బదేవత సబ్బబుద్ధానుభావేన సబ్బధమ్మానుభావేన సబ్బసంఘానుభావేన సదా సుత్తి భవంతు తే. సాధు సాధు సాధు.